రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటానికి జాట్ నాయకులు బ్రేక్ ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తామని, డిమాండ్లు పరిశీలిస్తామని హర్యానా సీఎం ఖట్టర్ హామీ ఇవ్వడంతో ఇవాళ ఢిల్లీలో చేయాలనుకున్న ఆందోళన నుంచి వెనక్కి తగ్గారు. ఢిల్లీని ముట్టడించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని 15 రోజులు వాయిదా వేశారు. దీంతో మెట్రో రైళ్లు మామూలుగానే నడుస్తాయని అధికారులు తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఢిల్లీని ముట్టడించాలనుకున్న జాట్లు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జోక్యంతో జాట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. జాట్ల ఆందోళన నాయకుడు యాష్పాల్ మాలిక్ తో ఢిల్లీలోని హర్యానా భవన్లో సీఎం ఖట్టర్ సమావేశమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాట్ల రిజర్వేషన్ విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇతర డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన చర్యలు మొదలు పెడుతున్నామన్నారు. జాట్లు ఓపికతో ఉండాలన్నారు. राष्ट्रीय पिछड़ा वर्ग आयोग उसके चेयरमैन और जो सदस्य हैं उनकी नियुक्ति के होते ही केंद्र में जाट आरक्षण की प्रक्रिया ये शुरू कर दी जाएगी। और साथ ही हरियाणा में आरक्षण का विधेयक जो कि हाई कोर्ट में अभी लंबित है, जैसे ही फैसला आएगा राज्य सरकार संविधान की सूची में शामिल कराने के लिए प्रक्रिया शुरू करवा दी जाएगी। స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళన నిర్ణయం నుంచి జాట్లు వెనక్కి తగ్గారు. ఈ నెల 26న మరోసారి సమావేశమై తర్వాతి కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు. जो मुख्यमंत्री जी ने 5 मांगे बताई उन पे हम सब लोग सहमत करते हुए और एक समयबद्ध वे सब मांगे पूरी हो जाए उन सब पर सहमत होते हुए कि जो कल का जाट दिल्ली कूच का 20 तारीख का कार्यक्रम था वो स्थगित कर दिया गया। ఇవాళ ఢిల్లీ ముట్టడికి జాట్లు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హర్యానా నుంచి ఢిల్లీకి తరలివస్తున్న జాట్లను ముందే అడ్డుకున్నారు. కొన్ని చోట్ల లాఠీచార్జ్ కూడా జరిగింది. పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కీలక ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు. నోయిడా ఢిల్లీ లింక్ రోడ్లపై బారికేడ్లు వేశారు. కానీ జాట్ నేతలతో సీఎం ఖట్టర్ చర్చలు సక్సెస్ కావడంతో చివరికి పోలీసులు రిలాక్స్ అయ్యారు. మెట్రో రైళ్లు కూడా సమయానికి నడుస్తాయని ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ అధికారులు తెలిపారు. ఆందోళనపై ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.